అరే శేషారావులో ఉన్నాడే. హే శేషారావు, కంగ్రాచులేషన్స్. ఓ ఆర్కే ఎప్పుడు వచ్చావురా? థ్యాంక్ యూ. అరే ఇంక శేష జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావుగా? అవును. ఏం చేయాలనుకుంటున్నావు ఇక నుంచి? మంచి పనులు చేయాలనుకుంటున్నాను. మంచి పనులు అంటే ఏమిటో? మన దగ్గర ఉన్న దాంట్లో 10 మందికి సాయం రూపంలో సహాయపడ్డా. నీ కష్టార్జితం కదా, బయట వాళ్ళకి ఎందుకు దారబయటం? అదే ఆ డౌట్ వచ్చే ఆగిపోతుంది మనసు. ప్రపంచంలో చాలా మంది ఉండగా నువ్వెందుకు చేయాలి? కరెక్టే, కానీ ప్రపంచంలో చాలా మంది మంచి పనులు చేస్తుండగా ఆ మంచి పనులు చేసే వాళ్ళ జాబితాలో నేను ఉంటే బాగుంటుంది కదా అని మరో పక్క ఆలోచన. సరే, నీ భార్యకి పిల్లలకి చెప్పావా? ఇది నా కష్టార్జితం, దీన్ని నేనేమైనా చేసుకునే అధికారం నాకుంది. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? పిల్లల్ని ఎందుకు కన్నట్టు? పెళ్ళంటావు నా ఒక్కరి సంతోషం కోసం కాదు కదా, మా భార్య సంతోషం కోసం కూడా కదా. సరే, మరి ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామో ఇద్దరి సంతోషానికి గుర్తుగా పిల్లల్ని కన్నాం. కన్నందుకు పెంచాం, విద్యాబుద్ధులు నేర్పించాం, మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసాం, తర్వాత పెళ్ళిళ్ళు చేసాం. వాళ్ళ జీవితాలు వాళ్ళు సక్రమంగా జీవించేలా చేసాం. ఇంకేం చేయాలి? ఇప్పుడు కూడా వాళ్ళ కోసమేనా మన జీవితం? రక్త సంబంధం కదా. ఈ సేవ చేయటం అనేది సామాజిక సంబంధం. సో శేషారావు శేష జీవితాన్ని మంచి పనుల కోసం ఉపయోగిద్దాం అనుకుంటున్నాడన్న మాట. అనుకుంటున్నానంటే ఇంకా ఆచరణలో పెట్టలేదు. మరి ఎప్పుడు పెడదాం అనుకుంటున్నావు? అదే పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలిగా. వన్స్ నా నిర్ణయం తెలియజేశాక నా అన్నవాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. అఫ్కోర్స్ పరాయి వాళ్ళు నా వాళ్ళు అవుతారు అనుకో, నేను డైజెస్ట్ చేసుకోవాలిగా. ఓహో, అయితే టైం పట్టేటట్టు ఉందంటావు? అవును. ఈలోగా మా అబ్బాయికి వాళ్ళు ఓ పక్క, మా అమ్మాయి అల్లుడు మరో పక్క వాళ్ళ ఇళ్ళకి రమ్మంటున్నారు. తర్వాత అదే తర్వాత ఏంటో తెలీదు. నాకు తెలుసు. నాకు నీకులాగే పిలుపు వచ్చింది. మా అబ్బాయి కోడలింటికి మేమిద్దరం వెళ్ళాం. 4 రోజులు హ్యాపీగా ఉండగలిగాం. కానీ ఆ తర్వాతే మన క్రమశిక్షణకి వాళ్ళ యాటిట్యూడ్కి అస్సలు పొసగలేదు. అంటే ఏముంది, పిల్లలకి విద్యతో పాటు బుద్ధులు నేర్పుదాం నేను. మీరొక్కళ్ళే కాలక్షేపం చేయండి కానీ వాళ్ళ చదువును డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళు.
సరే, మా ఆవిడ వంట పనుల్లో సాయం చేస్తానంటే మీకెందుకు అత్తయ్యా, ఏదో మూల కూర్చొని కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేయండి అని మా కోడలు. ఇద్దరిని ఒంటరిని చేసేసారంటే నమ్మరా? దాంతో అక్కడ నా వాళ్ళు కలవక, బయటి వాళ్ళు కలవక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆరోగ్యం సంకనాగిపోయే టైం వచ్చేసరికి ఇదిగో ఇలా రాజమండ్రిలో వచ్చి పడ్డాం బాబు. శేషు, నిజం చెప్పొద్దు, రాజమండ్రి వచ్చేసాక నీలాంటి వాళ్ళు అందరినీ కలిశాక మళ్ళీ ఆరోగ్యం కుదుట పడిందంటే నమ్ము. ఆవిడకైతే మరీనరా, 4-5 ఫ్రెండ్స్ తనకు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చాక వాళ్ళందరితో కలిసి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరింటూ ఎంత హ్యాపీగా ఉందంటే అబ్బా చెప్పలేనురా. సేమ్ ఏజ్ గ్రూప్ కదా, వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుస్తాయి. నిజమేరా ఆర్కే, నువ్వన్నట్టు నువ్వు వెళ్ళి అనుభవించో, నేను వెళ్ళకుండా ఏదైతే అయింది ఇక్కడే ఉండి హ్యాపీగా కాలక్షేపం చేసేస్తే బాగుంటుందేమో. ఆ అవమానాలు అనుమానాలు అవన్నీ పడటం జరగదేమో. నీ ఉద్దేశంతో పని ఉండదురా బాబు. వాళ్ళకి మీతో పని ఉన్నప్పుడు సామ దాన బేద దండోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించుకొని మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటారా. బాగా కనిపెట్టావే. అవునరా శేషు, స్వానుభవం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారట, నేను దగ్గరుండి మెటీరియల్ అవి ఎవ్వరూ దొబ్బేయకుండా కాపలా ఉండాలట. వాచ్మ్యాన్లో కూలి మనిషిలో పెట్టుకోవచ్చుగా. గొప్పోడువే, మనంత నిజాయితీపరుడైన కూలి మనిషి కానీ వాచ్మ్యాన్ కానీ దొరుకుతాడా వాళ్ళకి? వాళ్ళిద్దరు ఉద్యోగాలకు సెలవు పెట్టరట, జీతాలు కట్ అయిపోతాయట. ఇది నా పని అయితే వాళ్ళకి బాక్సులు సర్దాలట, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి కూడా బాక్సులు సర్ది స్కూల్కి పంపాలట. ఇది మా ఆవిడ పనట. ఏం చేస్తాం, నేను మా ఆవిడ అక్కడికి వెళ్ళి 6 నెలలు బుక్ అయిపోయామంటే నమ్మరా శేషు? బాగుందిరా, బాగా ఎండ మీద కొడుతున్నట్టుందిరా. ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చున్నావా? మరి అక్కే, ఇక్కడ అడుగు తీసి అక్కడ పెట్టకుండా ఉండి ఎంత సుతారంగా అంత అపురూపంగా వాళ్ళు మిమ్మల్ని చూసుకున్నారా నాన్న? బాబు శేషు, అది ఆరంభ దశ. ఆరంభ దశ? అవును బాబు, ఇందాక చెప్పాను చూడు, 6 నెలలు ఉండొచ్చామని, అది 2వ దశ. అయితే అసలు ఈ జీవిత చర్మాంకంలో ఇంకా ఎన్ని దశలు ఉన్నాయేంటి? అయ్యో, చాలా ఉన్నాయిరా శేషు. బాగుందిరా. నీకు జరిగింది నాకు ఇప్పుడు జరగబోతుందని అనిపిస్తుంది. మా పిల్లలు కూడా ఒకళ్ళేమో ఫ్లాట్ ఏదో కొనుక్కున్నారట, దానికి ఏవో అన్ని ఇంటీరియర్ డెకరేషన్ చేయించాలట, నేనే దగ్గరుండి అవన్నీ చూసుకోవాలట. సరే, మా అమ్మాయి అల్లుడు అయితే విల్లా ఒకటి కొనుక్కున్నారట, ఆ విల్లా దగ్గరుండి పనులు అవి నాణ్యంగా జరుగుతున్నాయా లేదా అన్నది లోపలవన్నీ చూసుకోవాలట. ఇదిరా. అనుకున్నాను, అప్పుడే వచ్చేసింది ఏంటి డ్యూటీ చార్ట్. అయినా నీకేం తెలుస్తుందిరా ఆ పనులన్నీ పురమాయించుకోవటానికి. మనకి ఏమీ తెలియకలేదుట, ఓన్లీ ఆ మెటీరియల్ అవి వాళ్ళు తెచ్చి పడేస్తారట. పడేసింది బయటికి ఎక్కడికి పోకుండా ఎవ్వడు, నువ్వు చెప్పు చూడు, అలా దుబ్బేయకుండా కాపలా కాయాలట. ఇక మా ఆవిడని చూసావు, ఎప్పుడు చేసే హోమ్ మేకర్ ఉద్యోగమే చేయాలి. అప్పుడు నాకు ఆవిడకి వండి పెట్టేది, ఇప్పుడు 6గురికి
వండి పెట్టాలి. ఏ ఓ అదృష్టవంతుడురా. మా శిష్య కూడా అదృష్టవంతురాలే. ఇంకా నయం, 6గురికే. కూలోళ్ళకి అందరికీ కలిపి వండి పెట్టమనలేదు. అందుకే ఆలోచిస్తున్నాను రా, వెళ్ళాలా వద్దా అని. ఇంకో నీలాంటి ఒక మంచి మిత్రుడు దొరికాడు, ఓ మంచి సలహా ఇస్తాడు కూడా. మరి నువ్వేమంటావు? ఒరేయ్, నీకు విషయం చెప్పనా? నువ్వు ఆల్రెడీ పుస్తకాల పురుగువి, సాహిత్యాభిలాషం రెండుగా ఉన్నవాడివి. అందుకని నాకు వీలు పడదని కరాఖండిగా చెప్పే. అది జరిగిందిరా. దానికి రిప్లైగా ఏం జరిగిందో తెలుసా? అవునండి మావయ్య గారు, మీరు ఎందుకు వస్తారు రారు కదా, అదే మీ అమ్మాయి ఇంటికి అయితే మాత్రం వెళ్తారు అని సూటుపోటు మాటలు మా అబ్బాయి ఫోన్లోంచి నాకు వినిపించేటట్టుగా మా కోడలు మాట్లాడేసింది. ఇక అమ్మాయి విషయానికి వస్తే, నాన్న నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు పిలిచినా సరే అన్నయ్య ఇంటికి మాత్రం వెళ్తావు, మా ఇంటికి మాత్రం రావు. మేమేం ద్రోహం చేసాం, మేమేం పాపం చేసామంటూ అల్లుడు గారు సణుక్కుంటున్న సణుగుడు వినిపించేలాగా ఫోన్లో మాట్లాడిందిరా. అయితే కథ సుఖాంతమైందన్నమాట. గొప్పోడువే, డామిట్, కథ అడ్డం తిరిగిందన్న రీతిలో ఎక్కడేమైందో తెలుసా? అప్పటిదాకా వాళ్ళు ఎలాగా అనుకున్నారుగా. తర్వాత అయితే నాన్న నువ్వు నీ సాహిత్యాలు, నీ సమావేశాలు, నీ యాక్టింగ్లు, నీ షార్ట్ ఫిల్మ్లు ఇవన్నీ చూసుకో, అమ్మని మాత్రం మా ఇంటికి పంపు అని అబ్బాయి ఒకవైపు, అటు అల్లుడి చేత చెప్పిస్తూ అమ్మాయి ఒకవైపు. అమ్మని పంపితే అమ్మ చేత వెట్టి చాకిరి, పని మనిషి, నమ్మకమైన పని మనిషి, ఆ హోదాని కల్పించి వాళ్ళు పాపం ఉపయోగించుకుంటారు. అయితే బాకులాగా అనుభవం రాలేదు, కానీ మాటలు మాత్రం జరుగుతున్నాయన్నమాట. అదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలాగా, మా ఆవిడ అక్కడ, నేను ఇక్కడ. రిటైర్ అయిన తర్వాత ఏదో ఇప్పటిదాకా మన ఉద్యోగంలో భాగంగా మనం ఆడవాళ్ళకి టైం ఇవ్వలేదు. వాళ్ళతో కనీసం నవ్వుతూ మనం పలకరించిన సందర్భాలు లేవు. ఎప్పుడు చూసినా టెన్షన్, బాధ్యతలు, బరువులు, పిల్లల చదువులు, పిల్లల ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సెటిల్ చేసేటువంటి విషయంలో ఎన్నో బాధలు పనిచేయదు. ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ బియ్యంకుళ్ళు, బియ్యపురాళ్ళు, మన వాళ్ళు వీళ్ళెవ్వరూ ఫీల్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించటం, ఇవన్నీ అయ్యి ఈ శేష జీవితంలో ఏదో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే, ఇప్పుడు కూడా రిటైర్ అయ్యాడు మా నాన్న భలే అయ్యాడు రా అనేమో ఆ పిల్ల బాగానే ఖాళీ దొరికింది వీళ్ళకి, ఇంక ఇప్పుడు వీళ్ళని వాడేసుకోవచ్చు కదా అని అటు కోడలు వాళ్ళు ఇలాగే ఎవరు పడితే వాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తే మనం ఏమవ్వాలిరా? మా జీవితాలు ఏమవ్వాలి? అదేరా, అందుకే ఆలోచిస్తున్నా. ఓ పక్కన పేగు బంధం నిజమే, మరో పక్క మన ఆత్మ గౌరవం, ఈ రెండు ఇబ్బంది పడకూడదు అంటే నేను నిర్ణయానికి వచ్చాను. అనుకునేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, మనం ఎన్ని చేసినా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అట్లాంటప్పుడు అనుకొని మనం ఏమనుకున్నామో అదే చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఏమంటావు వారికి? అవునా, మేము వచ్చేసాం, నువ్వు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోగలిగితే ఇంకా బెటరు. అదేరా ఆలోచిస్తున్నాను. ఇంకో వచ్చాం, హ్యాపీగా 4 రౌండ్లు తిరిగాం, ఈలోగా నువ్వు కలిసావు, సరదాగా 4 విషయాలు మాట్లాడుకున్నాం. నా యొక్క వెల్ఫేర్ ఆలోచించే వ్యక్తిగా, వెల్విషర్గా నువ్వు నన్ను ఈ సమస్యలకి పరిష్కారం దిశగా చాలా విషయాలు చెప్పావు. అనుభవం నేర్పుతుంది పాఠం అంటారు, అలాగా నీ అనుభవాల్లోంచి నేను నేర్చుకుంటున్నాను. అనుకుంటారు వాళ్ళు మన మీద కక్ష కడతారు, ఎన్నాళ్ళు? కొన్నాళ్లే, మనం ఉన్నన్నాళ్లే. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది, మనం ఆ దారిలోకి వెళ్ళిపోతాంగా, వాళ్ళ దారి వాళ్ళది. మనమేమి దాన్ని చూసే స్థితిలో మనం ఉండంగా. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు ఇప్పుడు రాజమండ్రి వచ్చేసినట్టే
హ్యాపీగా ఇక్కడే ఉంటూ ఈ గోదావరిని అప్పుడప్పుడు వీలైనంతప్పుడు కలుస్తూ దర్శిస్తూ గుళ్ళు గోపురాలు మనకి ఆరోగ్యం చక్కగా ఉంటే వాటిని దర్శిస్తూ ఆ శేష జీవితాన్ని నీ శేషు హ్యాపీగా గడిపేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? నేనేమంటాను, సంతోషం సగం బలం. థ్యాంక్ యూ రా. సరైన టైంకి కలిసావు. సరైన మిత్రుడిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నీ అనుభవాన్ని ఒక పాఠంగా నాకు చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ఏదో కలవక కలిసాం కదా, గంట నుంచి ఒకటే వీరవాయింపు వాయించేసుకుంటున్నామని అగో అక్కడ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చూపులన్నీ మన మీదకే ఉన్నాయి. వాళ్ళు ఇంకోలా అవతారం ఎత్తకుండా మనం వెళ్ళిపోవడం, వాళ్ళని ఇంటికి తీసుకుపోవడం బెటర్. సరే, నెక్స్ట్ సండే మాత్రం నువ్వు మర్చిపోకుండా మీ ఆవిడని తీసుకుని మా ఇంటికి రావాలి, సరేనా? అది